ఒక ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ పని మీద వేరే ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒంటరిగా అయిపోతారు. వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒక్క మగవాడు కూడా ఉండడు. కరెక్ట్‌గా అలాంటి సమయంలోనే మన మూవీలో హీరో ఎంట్రీ అవుతాడు. మన హీరోతో ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ దెబ్బ మీద దెబ్బ ఏపిచ్చుకుంటారు. ఈ మూవీలోని అడల్ట్ సీన్స్ అయితేని గట్టిగానే ఉంటాయి కాబట్టి చిన్న పిల్లవాళ్ళైతే ఈ వీడియోని చూడకండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఎక్కడో కొండల్లో ఉన్న ఒక చిన్న ఊరిని చూపిస్తారు. ఈ ఊర్లో మొత్తం ఆడవాళ్లే ఉంటారు. మగవాళ్ళు అందరూని సిటీలోని ఒక పెద్ద పని వచ్చింది అని ఊరికి దూరంగా వెళ్ళిపోయి సిటీలో పని చేసుకుంటూ ఉంటారు. ఈ ఊరికి ప్రతిరోజు వీణా అనే అమ్మాయి వస్తుంది. సిటీ నుంచి ఊర్లో కావాల్సిన వాళ్ళకి కొన్ని వస్తువులు కూడా తెస్తూ ఉంటుంది. ఆ వస్తువులు వాళ్ళకిచ్చి డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ వీణా అనే అమ్మాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు. ఈమె ఊర్లో పని అయిపోయిన తర్వాత ఆ ఊరికి కొద్దిగా దూరంలో ఉన్న బిన్సో అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. వీణ విన్సోకి కావాల్సిన వస్తువులు కూడా ఇస్తుంది. అలాగ వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో బాగా యవ్వనంలో ఉన్న నికాసైన కుర్రోడైన సీమో అక్కడికి వస్తాడు. సీమోని వీణ చూడగానే వీణ మైండ్ లోని రకరకాల థాట్స్ అన్ని వచ్చేస్తాయి. ఈయన యూజ్ చేసుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అని బోల్డంత ప్లానింగ్ లేహేస్తుంది. వీణ ఈ పెద్ద అతను అడుగుతుంది అతను ఎవరు అని. అప్పుడు ఇతను చెప్తాడు, నేను ఒక రోజు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు సీమో గాయాలతో కనిపించాడు. నేను అతన్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేశాను. అతను నిద్ర లేచిన తర్వాత నేనెవరు అన్నట్టు బిహేవ్ చేశాడు. అతని తలకి గాయం తగిలినందువలన గతమంతా మర్చిపోయాడు. అందుకు నేనే ఇతనికి సీమో అని పేరు పెట్టి నా కొడుకులాగా చూసుకుంటున్నాను అని అంటాడు. అదంతా వినగానే వీణ ఒక భారీ ప్లాన్ వేసేస్తుంది. ఎందుకంటే ఈ పెద్దతనికి ఆరోగ్యం సరిగ్గా బాగోలేదు. అలాగే పని చేసుకుంటే ఏజ్ కూడా కాదు. కనీసం మందులు వేసుకుంటా కూడా డబ్బులు లేవు. అందుకు వీణ ఒక భారీ ప్లాన్ ని వేసి ఇతనికి ఒక పెద్ద ఆఫర్ ని ఇస్తుంది. వీణ అంటుంది, ఊర్లో ఉన్న మగవాళ్ళందరూని పని మీద సిటీకి వెళ్లారు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూని కోరికలు తీర్చుకోవాలి అని కామంతో కటకట్లాడిపోతున్నారు. ఈ సీమోని నాతో పంపించావు అంటే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళ మీద నేను వదిలేస్తాను. అలాగా వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోని నేను 50% తీసుకుని సీమోకి 50% ఇస్తాను అని వీణ చెప్తుంది. వీణ ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి వస్తువులే కాకుండా అప్పుడప్పుడు అబ్బాయిల్ని కూడా సప్లై చేస్తూ ఉంటుంది. సింపుల్ గా మన భాషలో చెప్పాలి అంటే బ్రోకర్ అన్నమాట. కానీ ఈ పెద్దతను మాత్రం వీణ ఇచ్చిన ఆఫర్ కి ఒప్పుకోడు. నేను నా కొడుకులాగా చూసుకుంటున్నాను సీమోని, నేను అలాగెందుకు చేస్తాను అని అంటాడు. కానీ వీణ మామూలుది కాదు. రకరకాల మాటలు చెప్పి ఈ పెద్దతన్ని ఒప్పించేస్తుంది. ఇక వీణ అక్కడి నుంచి వెళ్తున్న సమయంలోని ఈ పెద్దతనికి ఉన్న ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆరోగ్యం చాలా పాడైపోయి ఉంటుంది. వెళ్ళిపోయిన వీణ కూడా వెనక్కి వచ్చి సీమోతో డీల్ మాట్లాడుతుంది. ఈ పెద్దతను నువ్వు కష్టాల్లో ఉంటే కాపాడాడు, నువ్వు ఇతని రుణము తీర్చుకోవాలి. అయితే ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయి. వాళ్ళు వేడితోని కాలిపోయేలా ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ కోరికల్ని తీర్చావంటే నీకు చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల ద్వారా నువ్వు ఈ పెద్దతన్ని కాపాడుకోవచ్చు. అయితే నీలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలియదు కాబట్టి ముందు నాతో నువ్వు దబిడి దిబిడి చెయ్యి. నీలో ఎంత టాలెంట్ ఉందో నేను చూస్తాను. ఆ తర్వాత నిన్ను ఊర్లోకి తీసుకెళ్తాను అంటుంది. సీమో కూడా రుణం తీర్చుకోవాలి అన్నట్టు రకరకాల టైపుల్లో దబిడి దిబిడి చేసేస్తాడు. వీణా కూడా ఫుల్ గా సాటిస్ఫై అయిపోతుంది. ఒక 2 రోజులకి విలేజ్ కి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళందరికీ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన వీడియోని చూపించి కుర్రోడు రేసు గుర్రం మామూలుగా లేదు అని ఆంటీలందరినీ రెచ్చగొట్టేస్తుంది. ఇక ఈ ఆంటీలందరూ కూడా దబిడి దిబిడి లేక చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. ఆంటీలందరూని వీణాకి చాలా డబ్బులు ఇచ్చి ఈ రోజు నేను అని వీక్లీ షెడ్యూల్ ని రాయిపించుకుంటారు. ఇక ఆ రోజు మొదలెట్టి మన మూవీలో హీరో ప్రతిరోజు దబిడి దిబిడి చేసేస్తమే. ఒకవైపు వీణా కూడా మన సీమో వలన చాలా డబ్బులు సంపాదిస్తుంది. వచ్చిన డబ్బుల్లోని 50% సీమోకు కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఈ విలేజ్ లోనే ఒక అందగట్టైన సూ అనే అమ్మాయి ఉంటుంది. ఈ సూ హస్బెండ్ పనిలో ఒక 2 రోజులు సెలవు పెట్టి ఇంటికి వస్తాడు. అయితే ఈ సూ మాత్రం మన మూవీలో హీరో దగ్గరికి వెళ్ళదు. కరెక్ట్గా అదే సమయంలోని హస్బెండ్ వచ్చాడు కాబట్టి అతనితో ఇంటిమేట్ అవుతుంది. కానీ సూ హస్బెండ్ సూని ఫుల్ గా సాటిస్ఫై చేయలేకపోతాడు. సూ చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అయితే వీళ్ళిద్దరికి పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సూ హస్బెండ్ ను సూని ఫుల్ గా సాటిస్ఫై చేయలేకపోతాడు. ఇక సూ హస్బెండ్ కూడా సూకి సారీ చెప్పి తిరిగి పనికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక వైపు నుంచి వీణా చూసి సూతో డీల్ మాట్లాడడానికి వస్తుంది. వీణా డైరెక్ట్ గా సూతో అంటుంది, మీ హస్బెండ్ నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అన్న విషయం నాకు తెలుసు. నా దగ్గర ఒక రేసు గుర్రం ఉన్నాడు. నువ్వేం బాధపడకు, నాకు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి పని కానిచ్చే అని అంటుంది. ఇక ఆ రోజు నైట్ కూడా సూ మన హీరోని ఊహించుకుంటూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ డే వీణా మన హీరోతో మాట్లాడుతూ ఉన్న సమయంలోని సూ అక్కడికి వస్తుంది. ఇక వీణా కూడా మన హీరోతో చెప్తుంది, ఈమె పేరు వచ్చేసి సూ. ఈమెకి 2 సంవత్సరాల నుంచి తన హస్బెండ్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు
చేయలేకపోతున్నాడు, నువ్వు నీ టాలెంట్ చూపించు అని వీణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మన హీరో కూడా స్లోగా సూ దగ్గరికి వస్తాడు, కానీ మన సూ మాత్రం భయపడుతూ ఉంటుంది. సూ మనోడితో అంటుంది, ఇంత ఓపెన్ ప్లేస్ లో ఎవరన్నా చూస్తారు అని. సూ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ మన హీరో కూడా తనలో ఉన్న ఫుల్ టాలెంట్ అంతా సూ మీద చూపించేస్తాడు. మొత్తం కార్యం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరో సూతో అంటాడు, నేను కొండల్లో పడిపోయినప్పుడు బిన్జోయే నన్ను కాపాడాడంట. అతనికి ఇప్పుడు ఆరోగ్యం బాలేదు. అతని ఆరోగ్యం బాగు చేయడానికే నేను ఊర్లో ఉన్న వాళ్ళందరితోని దబిడిదిబిడి చేస్తున్నాను. నేను నా గతం కూడా మర్చిపోయాను అని మన హీరో చెప్తేని సూ మన హీరోని చూసి చాలా బాధపడుతుంది. అతని మీద ఇష్టం కూడా కలుగుతుంది. అలాగే సూ కూడా తన బాధను చెప్పుకుంటుంది. మా హస్బెండ్ 2 సంవత్సరాల నుంచి నన్ను ఒక్కసారి కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ కూడా పుడుతుంది. సూ మనోడితో అంటుంది, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాము అని. కానీ మన హీరో మాత్రం, నేను బిన్జోని వదిలి రాలేను, నేను బిన్జో ఆరోగ్యం బాగు చెయ్యాలి, కొద్ది రోజుల తర్వాత ఆలోచిద్దామని అంటాడు. ఇంకా తర్వాత రోజు నుంచి మన హీరో యథావిధిగా దబిడిదిబిడి ఊర్లో ఉన్న ఆడవాళ్ళతో చేస్తూనే ఉంటాడు. అలాగే సూతో కూడా పనిగా అనిస్తూ ఉంటాడు. కానీ సూ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోడు. అంటే మన హీరో సూని నిజంగానే ప్రేమిస్తున్నాడు. అయితే మన హీరో రేసుగుర్రం కాబట్టి మన హీరో తొందరగానే డబ్బులు సంపాదించేస్తాడు. కానీ అతను ఎందు గురించి డబ్బులు సంపాదించాడో ఆ పనే జరగదు. ఎందుకంటే బిన్జో చనిపోతాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఉన్న కొంతమంది మగవాళ్ళు ఊరికి వస్తారు. వాళ్ళందరికీ విషయం తెలిసిపోతుంది. వీణ ఊర్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మన హీరో దగ్గరికి వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంది అని. అయితే వీణ వీళ్ళందరినీ కవర్ చేయడానికి రకరకాల మాటలు చెప్తూ ఉంటుంది. కానీ ఒకడు మాత్రం రెచ్చిపోయి వీణ మెడపైన డైరెక్ట్ గా కత్తిని పెడతాడు. ఇక వీణాకి కోపం వచ్చి, ఒరే బాబు, మీ పిల్లలే ఆపుకోలేక ఎవరినన్నా సెట్ చేయని నా దగ్గరకు వచ్చి ఏడ్చారు, అందుకే నేను హీరోని సెట్ చేశాను. మీ పిల్లలు ఎన్నెన్నిసార్లు ఇంటిమేట్ అయ్యారో మీకు తెలుసా అని ఆమె నోట్ చేసుకున్న బుక్ లోని, ఇగో నీ పిల్లం ఇన్నిసార్లు ఇంటిమేట్ అయింది, నీ పిల్లం ఇన్నిసార్లు ఇంటిమేట్ అయింది అని ప్రతి ఒక్కళ్ళ లిస్టు చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆంటీలు అందరూని వీణ మాటలు విని ఇదేంటి ప్లేట్ ఇలా తిప్పింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే వీణ ఎంత తెలివైందంటే మన హీరోతోని ముందుగానే చెప్తుంది, మనం చేసే పని అంత మంచి పని ఏమీ కాదు, ఎప్పటికన్నా ఇది మనకి రిస్క్ అవుతుంది, అందుకే నువ్వు ఎవరితో ఇంటిమేట్ అయినా గానీ అది వీడియో తీసుకో, ఆ వీడియో మన దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటాము అని వీణ ముందుగానే మన హీరోకి చెప్తుంది. వీళ్ళందరినీ కూడా వీణ బెదిరిస్తుంది, మీరు గానీ రెచ్చిపోయి నన్ను ఏమన్నా చేశారు అంటే నా దగ్గర ఉన్న మీ పిల్లల వీడియోలన్నీ యూట్యూబ్ లో నేను పెట్టేస్తాను అని వీణ బెదిరిస్తుంది. అయితే అక్కడున్న ఆంటీలందరికీ తిక్క రెగిసిపోతుంది. అందరూ వీణ మీద పడి వీణాని చంపేద్దామని అనుకుంటారు. అప్పుడే అక్కడికి సూ వచ్చి, మీ అందరూ ఆపుకోలేక వీణ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి మరీ పని కానిచ్చుకున్నారు, మీరు అప్పుడు చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు వీణ చేస్తుంది కూడా తప్పు కాదు అని అంటుంది. ఇంకా ఆంటీలందరూ కూడా వీణాని వదిలేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లోని సూ అలాగే మన హీరో పని కానిచ్చిన తర్వాత మన హీరోకి గతం గుర్తొచ్చేస్తుంది. అతను ఎవరు ఏంటి అనేది గుర్తొచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూ నిద్రలో ఇచ్చిన తర్వాత హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని హీరోని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. కరెక్ట్ గా అప్పుడే సూ మొగుడు సూకి ఎదురొస్తాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.